హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్త వంటకం చూడండి. బాగుంది కదా, కలర్ఫుల్. ఇవాళ క్యాబేజ్తో ఫ్రై చేస్తున్నాను, క్యాబేజ్ ఫ్రై. సో ఈ కర్రీని ఎలా చేయాలో మీరు ప్రాసెస్ మొత్తం చూడండి. దాని తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అని. చూడడం ఒకటే కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్, పచ్చి కొబ్బరి, శనగపప్పు నానబెట్టుకున్నాను, జీలకర్ర, పచ్చిమిర్చి, యాజ్ యూజువల్ మన చెట్టుకు తెంపిన కరివేపాకు, ఉప్పు. ఇప్పుడైతే ప్రాసెస్ మొదలు పెడతాం. కడాయి పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను, ఆయిల్ వేసేసుకుంటా. ఇప్పుడు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం వేడైపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, నార్మల్గానే పోపుకు పెట్టినంత. ఓకే, ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వేడిగా కానీ సో ఓకే, కొంచెం వేడైంది ఇప్పుడు. సో ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం మినపప్పు వేసుకుంటాను నేను. మినపప్పు నేను మీకు చూపించలేదు కదా, సో ఇదే మెయిన్ స్పెషల్ అన్నమాట, మినపప్పు. కొంచెం మినపప్పు వేడైన తర్వాత పచ్చిమిర్చి అవి వేసుకుంటాను. ఎప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకుంటాను, నేను కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి. ఇవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. సో శనగపప్పు వేసేస్తాను. శనగపప్పు దీనిలోకి మెయిన్ శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు. మినపప్పు అంటే నేను యాడ్ చేసుకున్నాను, ఇది నేను చెప్తాను. దీన్ని ఏంటి స్టోరీ అనేది కూడా చెప్తాను, వినండి. అందుకే మొత్తం చూడండి అంటున్నా, మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయిపోయింది కదా. జీలకర్ర, ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ నూనెలో వేయించాలంటే మాడనీయొద్దు, మళ్ళీ పచ్చి పచ్చిలాగే ఉండాలి. సో అది తెలియాలన్నమాట. కాగడం అంటే కరివేపాకు వేస్తున్నాను చూడండి. ఈ కరివేపాకు కూడా మంచిగా వాడాలి, కానీ నా చెట్టుకి వాళ్ళు కొంచెం తక్కువ ఉంది, అందుకని. సో ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు ఇది అవ్వగానే నేను క్యాబేజ్ కూడా వేయాలి దీంట్లో. క్యాబేజ్ కర్రీ గురించి ఒక్క విషయం చెప్తాను నేను. ఈ క్యాబేజ్ కర్రీ ఎలా ఇన్వెంట్ చేశాను అంటే, నేను తిరుపతి వెళ్ళాం మేము ఫ్యామిలీ.
తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ చెన్నైలో ఒక హోటల్లో, చెన్నై వాళ్ళ హోటల్లో తింటున్నాం. సో వాళ్ళు అన్నీ అంటే అరిటాకులు అన్నీ వడ్డిస్తారు కదా, ఫస్ట్ కర్రీస్ అని. సో దాంట్లో క్యాబేజ్ వడ్డించు. నాకు క్యాబేజ్ నాకు తినను. సో ఇప్పుడు క్యాబేజ్ చేసుకుందాం, దాని తర్వాత మాట్లాడదాం. క్యాబేజ్ చేసుకుందాం. క్యాబేజ్ అయితే చేస్తున్నాం కదా. యాక్చువల్లీ క్యాబేజ్ నేను తినను అనమాట. నాకు ఇష్టం ఉండదు. దాని స్మెల్ ఏదో ఒక లాగా వస్తుంది అని చెప్పేసి నాకు ఇష్టం ఉండదు. క్యాబేజ్ అక్కడ వేసారు. నేను మా ఆయన అన్నాను, మమ్మీ నాకు క్యాబేజ్ నచ్చదు కదా, నేను తినను అని అంటే, ఇంకా తిను ఫస్ట్ అన్నాడు. సరే తిన్నానులే అని కొంచెం టేస్ట్ చేశాను. చేసి తింటే తిన్నాను, లేకపోతే వదిలేస్తానులే అని అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను కాపీ కొట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే, మీకు కాపీ కొట్టలేదు నేను, వినండి. క్యాబేజ్లో ఏమేమి వేసారో మాత్రమే చూసాను. దానిలో కొన్ని నేను యాడ్ చేశాను, అది కూడా చెప్తాను ఇప్పుడు. క్యాబేజ్ అనేది అక్కడ చెన్నైలో వాళ్ళు డైలీ తింటారంట ఇట్లా ఇది. సో నేను మినపప్పు ఒకటి యాడ్ చేశాను, జీలకర్ర ఒకటి యాడ్ చేశాను. వాళ్ళు ఆవాలు వేసుకుంటారు, నేను జీలకర్ర వేసాను, అంతే తేడా. కానీ చాలా టేస్టీగా ఉంది. సేమ్ అట్లానే వచ్చింది ప్రాసెస్ అనేది. అసలు క్యాబేజ్ స్మెల్ కూడా రావట్లేదు. నేను ఉడకబెట్టలేదు, రా క్యాబేజే వేసాను. చూడండి మీరు, కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజే కదా ఇది. నేను అస్సలు ఉడకబెట్టలేదు స్మెల్ పోవడానికి కూడా. జస్ట్ కట్ చేసి పెట్టుకొని కడిగి వేసేసుకున్నాను తప్ప. సో క్యాబేజ్ అనేది చాలా ఎంత టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ అని నాకే తెలియదు, అంత బాగుందన్నమాట. సో క్యాబేజ్ నేను అక్కడ ఏమేమి వేసారు మాత్రమే చూసాను. అంటే తినేటప్పుడు చూసాను. వాళ్ళు వండేటప్పుడు నేను లోపలికి వెళ్ళనియరు కదా, వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కదా, వెళ్ళనియరు కదా. సో అట్లా. సో కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు. సో నేను అది ఏమేమి వేసారు మాత్రమే చూసాను. నాకు అర్థమైంది ఏంటంటే, పచ్చి కొబ్బరి, శనగపప్పు నానబెట్టి వేసారు, క్యాబేజ్, కరివేపాకు, ఇంతే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందులో చాలా టేస్టీగా ఉంది. నేను అనుకున్న ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వండి చూస్తా అని చెప్పేసి వండి చూసాను. సేమ్ ఫ్లేవర్ వచ్చింది. అది దీని మెయిన్ అనమాట. నేను మినపప్పు, జీలకర్ర యాడ్ చేశాను. రైట్, సాల్ట్ వేసేసుకుంటున్నాను. నేను మినపప్పు, జీలకర్ర మాత్రం యాడ్ చేశాను, అంతే. మిగతా అన్ని ప్రాసెస్ వాళ్ళ వ్యాన్ అనుకోవచ్చు. కాపీ కొట్టలేదు నేను, అందుకే అంటున్నా. రెస్టారెంట్లో మన నెలనియర్ కదా కిచెన్లోకి, నేను కాపీ కొట్టలేదు వాళ్ళ దగ్గరికి, వాళ్ళని అడగలేదు కూడా. నాకు నేనుగా చేసిన ఇన్వెన్షన్ ఇది ఫ్రెండ్స్, దీని స్టోరీ. చెన్నై నుంచి పుట్టుకొచ్చిన క్రియేటివిటీ అనమాట ఇది నాకు. సో నాకు క్యాబేజ్ నచ్చిన దాన్ని తింటున్నాను నేను. సో పచ్చి కొబ్బరి వేసుకున్నాం, చూద్దాం. ఇది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరిని, మీకు చూపించాను కదా. సో దీంతో ఒక 5 minutes, 2-3 minutes, నాట్ 5 minutes, 2-3 minutes మంచిగా మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఓకే. సో ఇది అన్నమాట ప్రాసెస్. దీనికి స్టోరీ ఉంది, అందుకే చెప్పాలని చెప్పాను. సో మీకు బోర్ కొట్టుంటే సారీ. అంటే నేను కాపీ అని కాకుండా నేను చెప్పాను అనమాట. ఇలా కాపీ కొట్టడం కాకుండా నేనేదో ఇన్వెన్షన్ చేయడం. మనం ఎవరమైనా కొంచెం ఇన్వెన్షన్ చేసుకుంటే దాని క్రియేటివిటీ డిఫరెంట్ ఉంటుంది, అంతే. నేను చాలా వరకు అట్లానే చేస్తాను. ఒకదాన్ని చూసి ఇంకోటి, ఇది ఈ ప్రాసెస్లో ఇంకో వెరైటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆలోచించుకొని చేస్తాను. సో మా ఇంటెన్షన్ ఇది, అందుకే చెప్పాను నేను. ఓకే. సో ఇప్పుడైతే దగ్గర పడుతుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా మంచి కలర్ కూడా వస్తుంది. దీనికి మళ్ళీ పసుపు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పసుపు లేదు, కారం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, శనగపప్పు, మినపప్పు, ఇంతే ప్రాసెస్. ఇవి మాత్రమే దీనిలో ఉండేవి. కానీ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అంటే, ఫ్లేవర్ అంత బాగుంటుంది. చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా మనం ఫ్రై ఐటమ్ కర్రీ తింటాం కదా, ఆ టైప్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది
లైట్ ఎల్లోయిష్ వస్తుంది మొత్తం వండిన తర్వాత. కానీ పసుపు మాత్రం ఒక చిటికెడు కూడా వేయలేదు నేను. అంత బాగుంటుంది. ఇదంటే మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇదే చేయడం మొదలుపెట్టాను అనమాట. నార్మల్గా ఆలుగడ్డ వేసుకుంటాము, టమాటా వేసుకుంటాము, వంకాయ వేసుకుంటాము, అన్నీ వేసుకుంటాం. కానీ ఇలాంటిదైతే నాకు తెలిసి ఏ వీడియోల్లో పెట్టుండరు. చూడండి, కొత్త ప్రాసెస్ అనమాట. అందుకే చెప్పాను నేను ఇవన్నీ. క్యాబేజ్ రెసిపీ ఎలా ఉందో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి కమెంట్లో నాకు చెప్పండి ఏంటి అనేది, మీకు నచ్చిందా లేదా అని. కానీ నాకు తెలిసి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది, అది నాకు డామ్ షూర్ తెలుసు. ఓకే, ఈ రెసిపీని మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసిన వాళ్ళని అందరినీ చెప్తున్నాను, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేస్తున్నారు. లైక్ చేయడం కూడా తక్కువే, జస్ట్ చూసి వదిలేస్తున్నారు. సో ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయింది, నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.